వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రవస్తికి సంబంధించి డైరెక్టర్ గీతాకృష్ణ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది కీరవాణి గారి గురించి. సో ఇంతకు అతను ఏం మాట్లాడారు, మరి కీరవాణి గారి గురించి ఏం మాట్లాడారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. గీతాకృష్ణ గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది కీరవాణి గారి గురించి. లైక్ అతను ఒక వ్యభిచారి, అతనికి సెక్స్ పిచ్ ఉంది, ఇలా కొంచెం మాట్లాడడం అయితే జరిగింది. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు? వన్స్ గీతాకృష్ణ గురించి మాట్లాడాలంటే నేనే చెప్పాలి ఇది. బికాస్ 10 years బ్యాక్ వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ఇప్పుడు వారంలో 5 రోజులు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు రోజు అని అడిగితే నేను చెప్తా గీతాకృష్ణ ఇంటికే వెళ్తున్నా. 10 years బ్యాక్, నాట్ నౌ. 2014-15 గ్యాప్. అప్పుడే తన ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టడం, దాన్ని వైజాగ్లోనూ ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకోవడం, సమ్ సర్టన్ ఆఫ్ అమౌంట్ ఫీజ్ చార్జ్ చేసి అందరికీ యాక్టింగ్, డైరెక్షన్ ఇవన్నీ నేర్పుదాం అనుకోవడం. అప్పటికి ఫేస్బుక్లో చాలా పాపులర్, బాగా ఫేస్బుక్ వాడేవాడు. ఇప్పుడంటే యూట్యూబ్లలో మాట్లాడుతున్నాడు, కానీ అప్పుడు అంత లేదు కదా యూట్యూబ్ కూడా. ఎక్కువ ఫేస్బుక్లో తన భావాలని బాగా చెప్పుకునేవాడు. అందరూ కామెంట్లు చేసేవాళ్ళు, వాళ్ళు చాట్ చేసేవాళ్ళు. నచ్చని వాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫైల్స్ అయినా పర్లేదు వాళ్ళని డిలీట్ చేసేవాడు. ఇట్లా ఆ ఫేస్బుక్ చాటింగ్లలో ఆ ప్రపంచం అంతా గడిపేవాడు. ఒంటరిగా ఉంటాడు, ఒకడే ఉంటాడు. ఏం జరగదు, తన వంట తనే వండుకుంటాడు, తన షాపింగ్ తనే చేసుకుంటాడు. ఇద్దరం కలిసి చార్మినార్ రోడ్లన్నీ తిరిగాం. ఇదేంటది సూపర్ మార్కెట్లు గట్రా తిరిగాం, ఎక్కువ మాట్లాడుకున్నాం. అటు ఇటు కొన్ని ఇల్లులు చూడడానికి కూడా వెళ్ళాం. ఇది ఎప్పుడంటే దిల్ రాజు వాళ్ళ అల్లుడు పెళ్ళి, అమ్మాయి పెళ్ళి అనుకుంటా, అప్పుడే అల్లుడు వచ్చాడు. పాపం చేతులు ఇరిగిపోయావు అబ్బాయికి. ఏంటో చాలా లాంగ్ బ్యాక్ అబ్బాయి, ఏం గుర్తులేవు. సో అది ఎందుకు చెప్తున్నాను ఇంత అంటే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, చూసింది చూసినట్టు చెప్తాడు. అబద్ధాలు అయితే చెప్పాడు గీతాకృష్ణ. దానివల్ల నాకు కూడా ప్రాబ్లం వచ్చి నేను వదిలేశాను. ఇది సిచ్యువేషన్. అంటే చూసింది చూసినట్టు, ఇప్పుడు ఇక్కడ చూసింది అక్కడ చెప్పడం వల్ల, అక్కడ చూసింది ఇక్కడ చెప్పడం వల్ల, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల మాకు కూడా కొన్ని ఏవో అవుతున్నాయి, డిస్ప్యూట్స్ ఉంటాయి. కాబట్టి సో అమ్మో బాబోయ్ అని చెప్పి ఐ లెఫ్ట్ హిమ్. అంటే కీరవాణి గారి గురించి చెప్పిందంతా నిజమే అంటారు. వన్ సెకండ్, అక్కడికే వస్తున్నా. కాకపోతే నువ్వు చూసింది, నువ్వు విన్నది నిజమే అనుకోని నువ్వు నమ్మే ఒక మూర్ఖుడు. అర్థమైందా? నువ్వు చూసి కాబట్టి అది నిజమే అంటావు, నువ్వు అలా విన్నా కాబట్టి అది నిజమే అంటావు. దాంట్లో ఏముంటుంది అనే దాని అంతరార్థం వెతకలేవు. ఫస్ట్ నువ్వు వక్రంగానే ఆలోచిస్తావు. ఆ వక్రం వల్లే మనుషులు కొంతమంది నీతో ఉంటారు, నీతో దూరం అవుతారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు గీతాకృష్ణ గురించే ఎగ్జాంపుల్ చెప్దాం. లేడీ యాంకరే కావాలన్నాడు చాలా యూట్యూబ్ ఛానల్స్తో నాకు తెలుసు. ఎందుకు, ఏం చేద్దామని అని అడిగితే ఏం మాట్లాడతావు? బట్ అర్థం చేసుకుంటావు. ఏంటి, ఎంటర్టైన్మెంట్లో కొంచెం లేడీస్ ఉంటే టాపిక్స్ బాగా పోతాయని చాలా ఛానల్స్ ఫీల్ అవుతాయి. అలాగే ఈయన కూడా అలా ఫీల్ అయి ఉంటాడు అనుకుంటాను. ఎందుకంటే నాకు నువ్వు తెలుసు కాబట్టి, నువ్వు వాళ్ళని ఏం అనవని తెలుసు కాబట్టి, యాజ్ ఎ ఫాదర్ లాగే చూస్తావని తెలుసు కాబట్టి ఐ అండర్స్టూడ్. బట్ అందరూ అలా అనుకోవాలని లేదుగా. నవ్వు కీరవాణి నీకు తెలుసు అంటున్నావు ఇన్నేళ్ళ నుంచి. ఎప్పుడన్నా కీరవాణి పిల్లల్ని తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళాలని చూసావా? చూడలా. నువ్వేం చూసావు? ఒక కోఆర్డినేటర్, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి 4 అమ్మాయిలను తీసుకొస్తాడు. లేదు వీళ్ళు కాదు అని అంటాడు డైరెక్టర్. దాని అర్థం ఏంటి? నేను అనుకున్న క్యారెక్టర్కి ఒక ఫేస్ కావాలి అని డైరెక్టర్ ఆలోచిస్తే కోఆర్డినేటర్ 4 మొహాలను కోఆర్డినేటర్ ఎందుకు తీసుకొస్తాడంటే, ఏ మొహమైనా సెలెక్ట్ అయితే ఆ రెమ్యునరేషన్లో వాడికి ఇంత కమిషన్ వెళ్ళదు పాపం. సో అలాగే సింగర్స్ని కూడా కొంతమంది కోఆర్డినేటర్ వాడు బ్రోకర్ కాదు. కీరవాణి దగ్గరికి వచ్చింది సింగింగ్ కోఆర్డినేటర్ తీసుకొచ్చి, డబ్బింగ్ ఇన్ఛార్జ్లో ఎవరో ఒకరు తీసుకొచ్చి, పలానా అమ్మాయిలు బాగా పాడుతున్నారు, కోరస్లు బాగా ఇస్తున్నారు, మేము నిన్నే కోటి గారికి పంపాము, మొన్న అక్కడికి పంపాము, తర్వాత ఇక్కడ పంపాము, వాళ్ళందరూ సాటిస్ఫై, 6-7 పాటలు కూడా రికార్డ్ అయ్యాయి, చూడండి సార్ అని తీసుకొస్తే, వీళ్ళు కాదు మాకు ఇంకా చిన్నపిల్లలు కావాలి అని కీరవాణి అంటాడు. ఎందుకు అంటాడు అంటే, ఇప్పుడు మనం సినిమాలో ఇది ప్రేమ వాయిస్ ఉంటుందా పిల్లలది, అలాగే మన యానిమల్లో కూడా ఉందిగా, అట్లాంటి వాయిస్లకి కోరస్లకి ఆయనకు అది కావాల్సి వచ్చి ఉంటుంది. సో కోఆర్డినేటర్ అమ్మాయిలు తీసుకొచ్చి వీళ్ళు కాదు ఇంకా తక్కువ వయసున్న వాళ్ళు కావాలి అని కీరవాణి అనడం నువ్వు వినుంటావు.
నువ్వు అబద్ధం చెప్పావు నేను అన్నట్లు విని ఉంటావు. నెక్స్ట్ ఆ కోఆర్డినేటర్ వెళ్ళిపోయాడు. నువ్వు దాన్ని వక్రంగా ఎందుకు ఆలోచించావు? అంటే ఇప్పటివరకు ఏ ఆడపిల్లని వచ్చి ఇప్పుడు కాదు ఎప్పటి నీకు 40 ఏళ్ళ నుంచి తెలుసు కదా, ఈయనకి పిల్లల పిచ్చి ఉంది కదా, ఇప్పుడు పెరిగారుగా. ఏ ఆడపిల్ల వచ్చి కీరవాణి గతంలో నన్ను అడుగు గిల్లాడు బుగ్గ గిల్లాడు అని చెప్పలేదే? ఏ తల్లి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదే? మరి అంతమంది కీరవాణి రోజు ఇంతమంది అమ్మాయిలు కావాలి అని నువ్వు ఎలిగేషన్ పాస్ చేసావు. మరి ఇన్నేళ్ల కెరీర్లో ఎంత అలవాటు ఉన్నాడు, ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఉంటాడు? అండ్ నెక్స్ట్ నిజంగా కామాపిచాచే కీరవాణి, ఒక నిమిషం అందం, సరే ఇవాళకి వీళ్ళతో అడ్జస్ట్ అవుతాను, రేపు వాళ్ళని తీసుకురా అంటాడు. వీళ్ళు కాదు నాకు వాళ్ళు కావాలని ఎవరంటారు? నాకు వీళ్ళే ఈరోజు వీళ్ళు కావాలి, సరే ఇవాళ ఎలాగోలా వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతాలే, రేపు ఆ పిల్లల్ని తీసుకురా అంటే కామాంతుడు. వీళ్ళొద్దు నాకు వీళ్ళు కాదు కావాల్సింది, నాకు వాళ్ళే కావాలి అంటే పని చేయించుకునేవాడు పనిమంతుడు. అది కీరవాణి. ఇప్పుడు రాజమౌళి సినిమాలు మనము స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు చూసామా? రాజమౌళి గారి మీద అంతంత అభిమానం ఉందా? రాజమౌళి గారితో పాటు ప్యారలల్గా రాజమౌళి గారికి 100 మంది అభిమానులు ఉంటే అందులో 90% మంది కీరవాణి అభిమానులు కూడా. ఎందుకంటే త్రూ అవుట్ జర్నీ ట్రావెలింగ్ కాబట్టి. అందుకనే ఆస్కార్ లెవెల్కి ఆయన పాట వెళ్ళింది, ఆయనలోనూ కొంత ప్రతిభ ఉంది. ఇప్పుడు ఈయన పాడతీ జడ్జిగా చేయాల్సిన అవసరం లేదు మా ఇప్పుడు కీరవాణికి. ఇంట్లో కాలు చాపుకొని కూర్చోవచ్చు, అదో గౌరవంగా ఫీల్ అయ్యి ఆయన చంద్రబోస్ గారు అలా వస్తే అది ఏంటో ఆ సునీత గారు అలా కూర్చుంటే, ఆ పిల్ల ఏదో తెలుసో తెలియక ఏదో వాగింది, చిన్నపిల్ల అంత అన్మెచ్యూర్డ్, వదిలేయి. ఎందుకంటే అసలు ఆ పిల్ల సింగరే కాదు, అసలు అక్కడ రావడమే ఆ పిల్ల అదృష్టం. నిజంగా పాడతీ సెలక్షన్ ఆ పిల్ల కనీసం స్టూడియో కూడా వచ్చి ఉండేది కాదు, ఎవడు రానిచ్చేవాడు కాదు. ఏదో జ్ఞాపిక వాళ్ళు కాబట్టి రానిచ్చాడు. సరే అంటే చిన్న ఈనాడు సంస్థలో అంత కాకపోయినా పోనీలే పిల్ల నా ఆ వయసు దాటి వచ్చిందాం కదా నేను కూడా కొన్నేళ్ల క్రితం అని ప్రవీణ గారు అనుకొని పోన్లే పిల్ల అని పిలిచిందే, కానీ ఇట్లుంటుందని తెలిసి అసలు గేట్ దగ్గర రానిచ్చేది కాదు. అలాంటిది ఇది ఇప్పుడు గీతా కృష్ణ వచ్చేసి ఆ కీరవాణి ఇటు ఏం తెలుసు నీ గురించి? ఇప్పటివరకు ఒక కంప్లైంట్ ఉంటే నువ్వు మాట్లాడు, లేదు కదా. పోనీ ఇప్పుడు నువ్వు చెప్పి కూడా 4 రోజులు అయింది, ఇప్పుడు కూడా ఏమైనా కంప్లైంట్ వచ్చిందా? లేదు. దెన్ ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? ఇప్పుడు నేనేమనాలి చెప్పు? నీ మీద పరువు దావా వేస్తే ఎక్కడికి వెళ్తావు? ఇప్పటిదాకా సంపాదించుకుందంత వేస్టే కదా. ఏదో యూట్యూబ్లో కూర్చున్నావు కాలు చెప్పుకొని వీళ్ళు 4 రూపాయలు ఇస్తారు, సంతోషం, కాలక్షేపం చేస్తున్నావు, నచ్చినవన్నీ చెప్పుకునే స్వేచ్ఛ దొరికింది. ఒంటరిగా ఇంట్లో ఉంటావు, రోజుకొకటి వచ్చి తలుపు కొడుతుంటే కాసేపు కబుర్లు ఆడుకుంటూ వెళ్తున్నావు కదా, సంతోషమే కదా. నీకు ఆయనకు కావాల్సింది కబుర్లు చెప్పేవాళ్ళే, అందుకే నన్ను ఎంటర్టైన్ చేసాడు. అది సంగతి. సో ఇట్లాంటి మనిషికి నీకు కావాల్సింది దొరుకుతున్నప్పుడు ఓకే. కాకపోతే ఏంటంటే ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద అంతకుముందు కూడా రానా అండ్ రామనాయుడు దే ఆర్ ఎఫ్ఐఆర్ మాస్టర్స్, అందరితో ఎఫ్ఐఆర్లు ఉంటాయన్న. మన త్రిష గురించి మాట్లాడితే ఆ పిల్లకి అందరితో అంట కట్టేసావు, ఏది పడితే అది మాట్లాడుతున్నాను. అందుకే మన మహిళా సంఘాలు కేసేసి, అయినా కూడా నేను ఈయనకే సపోర్ట్ చేసాను. ఎందుకంటే మరీ అంత నీచంగా ఏం అనలేదమ్మా, ఆయన ఏదో తెలుసో తెలియక చెప్పాడని అన్నాను, బట్ అంతవరకు ఓకే. ఇది మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ కదా, ఇంకా మారవా మరి? ఇప్పుడు నేను చెప్పుకోవాలి, నీతో పాటు 10 ఏళ్ల క్రితం తిరిగాను, నువ్వు కూడా చెప్తావు ఆడొక వేస్ట్ గాడు ఆడొక బోక్కుగాడు అందుకే వాడిని మా ఇంటికి వస్తే తరిమేసే అంటావు. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ అను, తప్పేం లేదు. బట్ దేనికి అంటే నేను ఇప్పటికీ ఎందుకు చెప్తున్నా అంటే, మంచోడు కాబట్టి మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. కాకపోతే నువ్వు చూసిన ప్రతిదీ వక్రంగా ఆలోచించి అదే నిజమని నమ్ముకుంటావు, అది తప్పు. కీరవాణి దగ్గరకు వచ్చింది సింగింగ్ కోఆర్డినేటర్, ఏదైనా చూసే చూపులో ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చింది సింగింగ్ కోఆర్డినేటర్, తెచ్చిన పిల్లల్ని కోరస్ కోసం తెచ్చాడు. వీళ్ళు కాదయ్య బాబు నాకు ఇంకా చిన్న పిల్లలు కావాలన్నాడు. ఆ సిట్యువేషన్ నీ దగ్గర జరిగింది. నీ దగ్గర జరిగితే అది ఏదో ఒక వ్యభిచారం చేసినట్టే. ఇంకా వాడు ఎవడో అమ్మాయిలను తీసుకొచ్చి చిన్నపిల్లలు అలా మాట్లాడడం తప్పు. ఏదేమైనా థ్యాంక్ యూ.